$8 లక్షలతో మీరు తీసిన సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యి 100 days ఆడి భయంకరంగా లాభాలు కూడా వచ్చినాయండి. కానీ 1,80,00,000తో తీసింది 75 లక్షలు తీసింది యావరేజ్ అయిపోయింది. కారణం ఎందుకంటే ప్రొడ్యూసర్ డబ్బులు వచ్చినాయండి. సేఫ్ అంటే లాభాలు రాలేదు, ఎక్స్పెక్ట్ చేసాము రాలేదు. అయితే ఇంకా ఫుల్గా సినిమా రిలీజ్ కాలేదండి అన్ని ఏరియాలు. కొత్త ప్రొడ్యూసర్లు అవ్వడం వల్ల 33 సెంటర్లు రిలీజ్ చేశారా చేయగలిగారు. పాపం వాళ్ళకి తెలియక వాళ్ళు అక్కడికి గురువు గారు డైరెక్షన్ ఇచ్చారు, సురేష్లో రిలీజ్ చేద్దాం, ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం, ఇలా చేద్దాం అని. తర్వాత ఏదో పరిస్థితులు అలా దారి తీసి వాళ్ళు వేరే వాళ్ళ చేత రిలీజ్ చేయించారు. 33 సెంటర్లే చేసాం, మిగిలిన సెంటర్లు ఉండిపోయినాయి, రిలీజ్ కాలేదండి సినిమా. అయితే అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే అప్పట్లో థియేటర్ లీజ్ అండి. లీజ్ అంటే మనం ఉండే సినిమా మనకి లీజ్ కాదండి, పర్సంటేజ్ సిస్టమ్. అంటే వచ్చిన కలెక్షన్లో ఎంత పర్సంటేజ్ థియేటర్ తీసుకునేవాడు, ఎంత కలెక్షన్ వస్తే అంత. ఇప్పుడు అట్లా కాదండి, లీజ్. మీకు కలెక్షన్ వచ్చినా రాకపోయినా మీరు వారానికి ఎంత డబ్బు కట్టాలి, దాంట్లో నష్టం ఉంది. ఆ వారం రాలేదనుకోండి ఎదురు కట్టాలి. మీకు 3వ రోజు 4వ రోజుకో డల్ అయితే సినిమాని పక్కకు పెట్టేసి వేరే సినిమా వేసుకుంటున్నాడు. ఆ రోజుల్లో అలా కాదు. 4 వారాల తర్వాత సినిమా రిలీజ్ అయ్యి పికప్ చేసిన రోజులు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ హిట్ సినిమా శంకరాభరణం 4 వారాల తర్వాత పికప్ చేసిందండి. 4 వారాల వరకు యావరేజ్గా వెళ్ళిందండి. 4th వీక్ తర్వాత అసలు సూపర్ ఎక్కడికో వెళ్ళిపోయిందండి. అట్లాగా థియేటర్లో ఓనర్స్ కూడా ఒక సినిమాని 1 వారం 2 వారాలు ఏమో పికప్ చేస్తుందేమో అని ఉంచేవారు. దానివల్ల ఇదయిందండి. తర్వాత ట్యాక్సుల్లో కూడా తేడాలు వచ్చినాయి. ట్యాక్సుల్లో సో ఇన్ని సిస్టమ్స్లో తేడా రావడం వల్ల సో ఆ సినిమాకి ఈ సినిమాకి డిఫరెన్స్ అలా వచ్చిందండి. కానీ నరసింహరావు గారు ఇలాంటి ఎన్నో అంశాల మీద ఎస్పెషల్లీ చిన్న నిర్మాతలు, చిన్న సినిమాలు, లో బడ్జెట్ మూవీస్, అలాగే ఇలాంటి ఇప్పుడు ఈ థియేటర్ల విషయాలు, ఇలాంటి ఎన్నో అంశాల మీద మీ గురుగారు దాసరి నారాయణరావు గారు చాలా పోరాడారు. అవునండి. నాకు తెలిసేతో గత దశాబ్ద కాలంగా ఫైటింగ్ అండ్ మీ అందరి తరపున నిలబడి మరి ఆయన ఒక్కరే గొంతుకై పోరాడుతున్నారు. మీకేమనిపిస్తుంది అసలు వీటన్నిటిలో ఆయన పోరాడిన వాటిలో ఎక్కడైనా కొంచెమైనా మార్పు దిశగా ఏమైనా ప్రయత్నం జరుగుతుందా? కనీసం భవిష్యత్తులో అయినా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే ఇంకా దారుణంగా తయారవుతుందా? భవిష్యత్తులో ఎక్స్పెక్ట్ చేయడానికి లేదండి. ఎందుకు లేదు అంటే గురువుగారు లేక పోరాడే మనుషులు లేరండి ఇప్పుడు. ఇంకెవరి ఇష్టారాజ్యం వాళ్ళదండి. ఇప్పటి వరకు జరిగింది ఏంటంటే అట్లీస్ట్ కొన్ని సినిమాలకైనా న్యాయం జరిగిందండి. కొన్ని సినిమాలకి ఈయన ఫోన్ చేసి ఏమయ్యా ఏంటి థియేటర్ ఇవ్వనన్నా ఉంటా పలానా సినిమాకి నువ్వు ఆ సినిమా వేస్తున్నావు చిన్న సినిమా అని కమాండ్ చేయగలిగే కెపాసిటీ ఆయనకు ఉంది కాబట్టి అండి కొన్ని సినిమాలకు అన్నీ చేయలేకపోయాడు ఆయన కొన్ని సినిమాలకు న్యాయం చేయగలిగాడు ఆయన అండి. కొన్ని ఒక సినిమా అండి నేను కళ్ళెదురుకుండా నేను ఉన్నాను ఆ రోజు, ఐ వాజ్ దేర్. ఇద్దరితో పోట్లాడాడు ఆయన, పేపర్ వాళ్ళతోటి పబ్లిసిటీ విషయంలో, థియేటర్ వాడితోటి. ఎలా పోరాడాడంటే ఏమయ్యా ఆ సినిమా కోట్లు పెట్టి తీశారని చెప్పేసి నువ్వు ఫ్రీ పబ్లిసిటీ వేసేసి ఆ సినిమాని లేపేస్తున్నావు. ఇది సినిమా కాదా? అది తక్కువ బడ్జెట్లో చేసుకున్నాడు, ఓకే. ఈ సినిమాని నువ్వు ప్రమోట్ చేయవా? నువ్వు ఇలా పోట్లాడాడండి ఆయన. దెబ్బతో వాళ్ళు కంగు తినేసారండి ఆ పేపర్ వాళ్ళు. ఒక రోజు నేను ఉన్నాను, ఒక 3-4 years బ్యాక్ అండి. అలాగే థియేటర్ వాడితో ఏంటి థియేటర్ ఏమన్నా ఉంటా పెద్ద సినిమాకి ఇస్తావా అని ఒకసారి, లేదు ఇంకొకసారి ఏంటి ఆ సినిమా వేయడం కోసం ఈ సినిమా తీస్తున్నావంట, తీయడానికి లేదు డొక్క చీలుస్తాను జాగ్రత్త, నువ్వు మళ్ళీ అక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్లో ఎగ్జిబిటర్గా థియేటర్ క్లోజ్ చేసుకుని వెళ్ళాలి, లేదు డిస్ట్రిబ్యూటర్గా నువ్వు క్లోజ్ చేసుకుని వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది జాగ్రత్త అంటే వాళ్ళకి భయం వేసేదండి. కొంచెం భయపడేవారు.
ఇప్పుడు అలాంటి మనిషి ఎవరున్నారండి ఇప్పుడు ఇంకా ఇక్కడ? ఎందుకులే మనకెందుకులే వాళ్ళతో గొడవ, వాళ్ళు వీళ్ళు పోతారులే అని ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు ఇప్పుడండి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా అధ్వానంగా ఉంటుందని నేను అనుకుంటున్నానండి. ఏది చిన్న సినిమాల పరిస్థితి, పెద్ద సినిమాలకి ఎలాగైనా వస్తారు. ఇప్పుడు హీరో సినిమాలండి, హీరో సినిమాలకి మనం ఎక్కువ రెమ్యునరేషన్ కూడా ఎందుకు ఇస్తున్నామండి? హీరోలకి వాళ్ళ మీద మార్కెట్ వాల్యూ ఉంది, బిజినెస్ అవుద్ది. నాట్ ఓన్లీ బిజినెస్ అండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళకంటూ ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళు వస్తున్నారండి. మీరు వేసుకోండి. ఆ మధ్యన ఒక స్టేట్లో కర్ణాటకలోనో తమిళనాడులోనో ఒక పద్ధతి పెట్టారండి. హీరో సినిమాలు ఎప్పుడు చేసినా పండగే కాబట్టి పండగ రోజుల్లో హీరో సినిమాలు రిలీజ్ చేయొద్దు, చిన్న సినిమాలకు అవకాశం ఇవ్వండి. ఎందుకంటే పండగ రోజుల్లో చుట్టాలందరూ వచ్చి ఉంటారు, తిన్న తర్వాత పని ఏమి ఉండదు వాళ్ళకండి, ఏదో విధంగా టైంపాస్ చేయాలి. దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే సినిమాలకు వెళ్తారు. టోటల్గా ఈ సినిమా కాకపోతే ఆ సినిమా, ఆ సినిమా కాకపోతే ఈ సినిమా, బాగోలేదన్న సినిమా కూడా పికప్ చేస్తుందండి ఆ రోజుల్లో. సో అవకాశం ఇవ్వండి అని ఒక స్టేట్లో పెట్టారండి కొంతకాలం. దాసరి గారు కూడా చాలాసార్లు ఇదే మాట అన్నారండి. ఇప్పటికైనా కూడా ఆ పద్ధతి చేయగలిగితే, వాళ్ళది ఎప్పుడు రిలీజ్ అయిన పండుగే కదండి హీరో సినిమాలు. కాలేజీలు ఉన్నా, స్కూల్స్ ఉన్నా, ఆఫీసులు వర్కింగ్ డే ఉన్నా కూడా మీకు విపరీతమైన కలెక్షన్లు వస్తాయి హీరోలకి. ఇది క్రేజ్ ఉన్న హీరోలకి. క్రేజ్ లేని హీరో చిన్న సినిమాతోటే లెక్కండి. సో క్రేజ్ ఉన్న హీరోకి మనం డబ్బులు ఇచ్చేది అందుకునే. సో ఆ పద్ధతి కానీ పాటించగలిగితే మాత్రం ఇండస్ట్రీ బ్రహ్మాండంగా ఉంటుందండి. పండుగ రోజుల్లో చిన్న సినిమాల వాళ్ళే ఆటోమేటిక్గా రిలీజ్ చేసేసుకుంటారు. నాన్ సీజన్లో పెద్ద సినిమా వస్తుందంటే పక్క తప్పుకుంటారు. అన్ సీజన్లో ఇంకా పెద్ద సినిమా వస్తుంది కదా మనకి ఎందులో తప్పుకుంటారు. మీకు అక్కడ అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ పద్ధతిగా ఇంప్లిమెంట్ చేయగలిగితే బ్రహ్మాండంగా ఉంటుందండి చిన్న సినిమాలకి.